యాంగర్ ఇష్యూస్ కి సంబంధించిన జపానీస్ టెక్నిక్ ఒకటి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను షేర్ చేస్తున్న టెక్నిక్ ప్రతి ఒక్కరికి చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఈ టెక్నిక్ ని ఎలా ఫాలో అవ్వాలి, ఏ టైంలో చేయాలి అనేది వీడియో పూర్తిగా చూసి నేర్చుకోండి. మీ ఇంట్లో ఎవరైనా చదువుకునే స్టూడెంట్స్ ఉన్నా, లేదా మరి అతిగా కోపం చూపిస్తూ వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోకుండా పక్క వాళ్ళు ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు ఉన్నా గానీ ఖచ్చితంగా వాళ్ళతో మీరు ఈ టెక్నిక్ ని ఫాలో చేయించండి. ఈ టెక్నిక్ కి మీరు ఎంతో టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక 5 minutes చాలు. బట్ మీ లైఫ్ లో చాలా రిజల్ట్ ని తీసుకుని వస్తుంది ఈ టెక్నిక్. సో క్లియర్ గా నేర్చుకుని మీరు మీ లైఫ్ లో అప్లై చేసి మీకు ఉన్న ఎమోషన్స్ ప్రాబ్లమ్స్ ని, యాంగర్ ఇష్యూస్ ని క్లియర్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనం ఏవైతే ఎమోషన్స్ ఇస్తూ ఉంటామో ఆ ఎమోషన్స్ కి తగ్గట్లుగా మన బాడీ స్పందిస్తూ ఉంటుంది. అంటే మన బాడీలో కణాలన్నీ కూడా ఆ ఎమోషన్ కి తగ్గట్లుగానే రియాక్ట్ అవుతూ ఉంటాయి. చాలా మందిలో హెల్త్ ఇష్యూస్ వచ్చేది ఇలాంటి ఎమోషన్స్ ని ఒక్కసారిగా బాడీకి హై రేంజ్ లో, హై కనెక్షన్ లో ఇవ్వడమే. నిజానికి కోపం అనేది చాలా సందర్భాల్లో మంచిదే, కానీ ఆ కోపం అనేది ఆవేశంగా మారినప్పుడు మైండ్ లో విచక్షణ అనేది ఒక వ్యక్తి కోల్పోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కోపానికి ఫైనాన్షియల్ డెసిషన్స్ కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఒక వ్యక్తి ఎక్కడైనా ఫైనాన్షియల్ డెసిషన్స్ రాంగ్ గా తీసుకున్నారు అన్నా, లేదా ఒక్కొక్కసారి ఆవేశంగా ప్రవర్తిస్తున్నారు అన్నా, కోపానికి మించిన ఎనర్జీ ఏదో బాడీలో పనిచేస్తుందని అర్థం. కొన్ని హార్మోన్స్ యొక్క ప్రభావం అనేది ఓవర్ గా ఉంది అని అర్థం. సో అలాంటి కోపాన్ని, యాంగర్ ఇష్యూస్ ని మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, మీరైనా ఈ చిన్న టెక్నిక్ ద్వారా క్లియర్ చేసుకోండి. మీరు నిద్రపోవడానికి ఒక 15 నిమిషాల ముందు ఈ టెక్నిక్ ని అప్లై చేయండి. మీ కోపానికి సంబంధించిన ఇష్యూస్ అనేవి సాల్వ్ అయ్యాయి. నేను ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటున్నాను, అంతకు ముందు మీద నేను ఇప్పుడు బెటర్ గా ఉన్నాను, డెసిషన్స్ మేకింగ్ లో నాకు కరెక్ట్ గా జరుగుతున్నాయి అన్ని, నేను ఇప్పుడు పీస్ఫుల్ గా ఉన్నాను అనే భావం వచ్చేంత వరకు కూడా ఈ టెక్నిక్ ని మీరు రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉండండి. టెక్నిక్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు ప్రశాంతంగా కూర్చుని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ లో చేయాలి. ఒక 10 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత బాడీని మీరు రిలాక్స్ చేస్తూ మీ మీద మీరు ఫోకస్ చేసుకుని మీ అరచేతిని చూస్తూ అరచేతి యొక్క కనెక్షన్ తీసుకుంటూ కుడి చేయి బొటన వేలుతో అరచేతిని జస్ట్ ఒక 10 times ఇలా ప్రెస్ చేయాలి. ఫస్ట్ 10 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అయిన తర్వాత మీరు జస్ట్ ఇలా ఒక ప్రెజర్ ని ఇవ్వండి ఈ మిడిల్ లో, అరచేతిలో. ఇచ్చిన తర్వాత మీ చేతిలో ఈ మధ్య వేలు ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేసి ఈ 10 times మీరు ప్రెజర్ ఇచ్చిన తర్వాత మొత్తం వేలన్నిటిని కూడా ఉపయోగిస్తూ ఈ వేలిని స్టార్టింగ్ నుంచి ప్రెజర్ ఇస్తూ ఇలా మూవ్ చేస్తూ రావాలి. ఇది ఒక 1 minute మీరు కంటిన్యూ చేయాలి. మీరు జస్ట్ ఏదో ఒకసారి అలా చేసేసి వదిలేకండి. 1 minute మీరు ఇలాగే కంటిన్యూ చేస్తూ రావాలి. ప్రెజర్ ఇస్తూ వెళ్ళాలి. మీకు ఒకవేళ ప్రెజర్ సరిపోవట్లేదు అంటే వేలను ఉపయోగించి కూడా మీరు చుట్టూ ప్రెజర్ ని ఇవ్వచ్చు. ప్రెజర్ ని ఇస్తూ ఈ వేలు చివరి వరకు కూడా ఇలా ప్రెస్ చేస్తూ ప్రెజర్ ని ఇస్తూ ఫీలింగ్ తీసుకోవాలి. సో అలా మీరు ఒక హ్యాండ్ కి కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ హ్యాండ్ కి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఒక 10 times మీరు జస్ట్ అలా టచ్ చేసి ఆ ప్రెజర్ ని ఇస్తూ లోపల మైండ్ లో రిలాక్సేషన్ ఫీలింగ్ తీసుకుంటూ సేమ్ అలాగే ఈ మధ్య వేల్ని, మిడిల్ ఫింగర్ ని మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తోటి ప్రెజర్ ఇచ్చుకుంటూ ఇలా ప్రెస్ చేస్తూ రావాలి. ఈ వేళ్ళ చివరి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ ఇవ్వడానికి ట్రై చేయాలి బొటన వేలుతో. సో అలా ప్రెజర్ ఇచ్చిన తర్వాత 2 hands కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బొటన వేలును ఉపయోగిస్తూ మిడిల్ లో 10 times అరచేతి మధ్యలో కరెక్ట్ గా ఈ ప్లేస్ లో 10 times మళ్ళీ ప్రెజర్ ని ఇస్తూ వెళ్ళాలి. ఒకవేళ మీకు ఆ ప్రెజర్ ఇచ్చేటప్పుడు మీకు సరిపోవట్లేదు, మీకు మైండ్ లో ఏం ఫీలింగ్ రావట్లేదు, మీ బాడీలో ఏం వేరియేషన్ తెలియట్లేదు అనిపిస్తే మీ చేతిని బేస్ గా తీసుకోండి. వెనక తీసుకుని జస్ట్ ఒక 2 వేళ్ళని ఇలా ఆనిచ్చి అప్పుడు ప్రెజర్ ఇవ్వండి. ఇలా మీరు ప్రెజర్ ఇస్తూ వెళ్ళారు అంటే మీ మైండ్ లో వచ్చే వేరియేషన్స్ అనేవి మీకు అర్థమవుతాయి. ఇలా మీరు
పడుకోవడానికి ముందు 15 మినిట్స్ ముందు చేశారు అంటే ఇది చాలా ప్రభావవంతంగా మీ బాడీ మీద పనిచేస్తుంది. మీరు కొంచెం పీస్ఫుల్ గా ఉండేటట్టు, మీ మైండ్ రిలాక్స్ అయ్యేటట్టు చేస్తుంది. జనరల్ గా అసలు కోపం ఎక్కువగా ఎప్పుడు వస్తుంది? మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేనప్పుడు, లేదా అన్నెసరీ భయాల్ని మన మైండ్ కి రిపీటెడ్ గా ఇచ్చినప్పుడు, వాస్తవాలు కాని వాటిని, భయాల్ని మీరు ఎక్కువగా నమ్మి వాటిని రిపీటెడ్ గా మైండ్ కి ఇచ్చి మీ సమస్యకి పరిష్కారం లేదు అనే భావం ఒక సెకండ్ లో తీసుకోగానే ఆటోమేటిక్ గా కోపం అనేది వచ్చి పక్క వాళ్ళ మీద అరిచేయడము, ఇరిటేట్ అవ్వడము, చిరాకు పడడము, వీడికి ఏంటి పిచ్చి పట్టిందా అనే భావం ఎదుటి వాళ్ళలో క్రియేట్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అందుకని యాంగర్ ఇష్యూస్ ఏవైనా గానీ ఈ వేలిని మీరు ఉపయోగించుకుంటూ ఈ వీడియోలో నేను చెప్పిన టెక్నిక్ ని గనక 15 మినిట్స్ పడుకునే ముందు ఫాలో అయ్యారు అంటే యాంగర్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించిన ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతాయి. ఎందుకని అంటే మన బాడీలో ఉన్న కొన్ని ఎమోషన్స్ యొక్క ఇన్బ్యాలెన్స్ అనేది ఫైనాన్షియల్ డెసిషన్స్ లో ఎక్కువగా రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో అందుకని మీ బాడీలో కొన్ని ఎమోషన్స్ క్లియర్ చేసుకోవడానికి, మీ సెల్స్ అన్ని కూడా లో వైబ్రేషన్ కి వెళ్లకుండా, హెల్త్ ప్రాబ్లమ్స్ కి గురవకుండా మీరు స్ట్రాంగ్ గా ఉండడానికి, ఎదుటి వాళ్ళ దృష్టిలో మీరు బ్యాడ్ అవ్వకుండా ఉండడానికి, మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉండడానికి, ఇలా యాంగర్ కి సంబంధించిన ఇష్యూస్ అన్ని సాల్వ్ అవ్వడానికి మీరు ఈ టెక్నిక్ ని ఉపయోగించుకోండి. ఇది మీకు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. అలాగే నేను ఇక్కడ ఈ టెక్నిక్ ని మీరు ఉపయోగించిన తర్వాత మీరు ఒక 5 టైమ్స్ చేయాల్సిన ఎఫర్మేషన్స్ ఇస్తున్నాను. ఆ ఎఫర్మేషన్స్ ని కూడా ఈ టెక్నిక్ కంప్లీట్ అయిన తర్వాత చేయండి. ఎఫర్మేషన్స్: నా ఎమోషన్స్ పై నాకు నియంత్రణ ఉంది, నేను నా ఎమోషన్స్ మీద ఫోకస్ చేయగలుగుతాను. నా ఎమోషన్స్ పై నాకు నియంత్రణ ఉంది, నేను నా ఎమోషన్స్ మీద ఫోకస్ చేయగలుగుతాను. ఇది ఒక ఎఫర్మేషన్. మీరు ఒక 5 టైమ్స్ రిపీట్ చేయండి టెక్నిక్ కంప్లీట్ అయిన తర్వాత. అలాగే మరొక ఎఫర్మేషన్: కోపం అనేది, ఆవేశం అనేది ఒక భావం మాత్రమే, దాని వెనుక ఉన్న ఆలోచనలు, భయాలు నిజం కాదు అనే ఎఫర్మేషన్. ఈ 2 ఎఫర్మేషన్ ని 5 టైమ్స్ చేసి మీరు టెక్నిక్ అప్లై చేసినప్పుడల్లా మీ బాడీని మళ్ళీ రిలాక్స్ చేసుకుని యాజ్ యూజువల్ మీ పనులు చేసుకోండి. అలాగే మీరు స్లీప్ తీసుకోండి. స్లీప్ కి ముందే ఎందుకు ఈ టెక్నిక్ ఫాలో అవ్వాలి అంటే అప్పుడు మాత్రమే ఇది చాలా పవర్ఫుల్ గా ఎక్కువ రిజల్ట్ ని ఇచ్చే విధంగా పనిచేస్తుంది మీ బాడీ మీద. సో ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈ టెక్నిక్ మీకు నచ్చింది అనిపిస్తే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎగ్జామ్స్ టైం వస్తుంది, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్. అలాగే ఫైనాన్షియల్ డెసిషన్స్ లో ఎవరైనా తొందరపడి ఆవేశంగా డెసిషన్ తీసుకుంటుంటే వాళ్ళకి కూడా ఈ టెక్నిక్ ని షేర్ చేయండి. మీరు కూడా ఈ టెక్నిక్ ని ఉపయోగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి. కమింగ్ డేస్ లో యూనివర్సల్ ఎనర్జీస్ గురించి పూర్తిగా మీకు అవగాహన ఇవ్వడానికి ఒక 5 డేస్ క్లాస్ ని, బ్యూటిఫుల్ క్లాస్ ని కండక్ట్ చేస్తున్నాను. ఆ క్లాస్ లో చాలా ఇన్ఫర్మేషన్స్ ని, చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ని నేర్పించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ క్లాస్ యొక్క రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ చేస్తే క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు, మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో మీ లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి, మీరు యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా ఉండడానికి, మీరు ప్రతి విషయంలోని కూడా ముందుకు వెళ్ళిపోవడానికి ఉపయోగపడే ఎన్నో విషయాన్ని షేర్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వి మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. నమస్తే.